హలో అండి, మీకు ఈ విషయం తెలుసా? జమ్మూ కాశ్మీర్కి ఒకప్పుడు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక హక్కులు ఉండేవని. దీనికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్. ఆ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 370 అంటాం. ఈ వీడియోలో 5 నిమిషాల్లో అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి, ఎందుకు ఏర్పడింది, భారతదేశానికి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టయితే ఆర్టికల్ 370 గురించి కంప్లీట్గా మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. అలానే నా వీడియోలో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు నా వీడియోని లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలానే మీకు మరిన్ని వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేయడం జరుగుతుంది. మీకు నాలెడ్జ్ ఓరియంటెడ్ వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది. అది మీకే కాదు, చాలామంది స్టూడెంట్స్కి కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా నేను ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఆర్టికల్ 370 గురించి డిస్కస్ చేయాలంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలి. ఇది 1947లో మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే అప్పట్లో ఎలా ఉండే అంటే అన్ని స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా ఐదర్ పాకిస్తాన్లో కానీ లేదా ఇండియాలో కానీ జాయిన్ అవ్వాల్సి ఉండేదన్నమాట. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి మహారాజా హరిసింగ్ అనే ఆయన రూల్ చేస్తూ ఉండేవారు. హీఈస్ ద కింగ్ ఫర్ దట్ జమ్మూ కాశ్మీర్. ఆ టైంలో మహారాజా హరిసింగ్ గారు వచ్చేసి తను ఇండివిజువల్గా అంటే తను ఇండిపెండెంట్గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ అదే టైంలో పాకిస్తాన్ ఏదైతే ఉందో అది జమ్మూ కాశ్మీర్ని ఒక సైడ్ ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారనమాట. మీకు తెలిసిందే ఈ విషయాలన్నీ కూడా. అంటే మనకి ఆ టైంలో మనకి కంప్లీట్గా పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంటూ రావడంతో అప్పుడు మహారాజా హరిసింగ్ వచ్చేసి మన ఇండియాలో జాయిన్ అవ్వడానికి అగ్రీ అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే October 26, 1947. దీన్ని మనం ఏమంటాం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అంటారు. ఇప్పుడు మనం ఒక కొత్త పదం విన్నాం కదా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ అని. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ వచ్చేసి October 26, 1947లో రాయడం జరిగింది. అంటే ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అంటారు. ఇదేంటి అంటే జమ్మూ కాశ్మీర్ పూర్తి సామర్థ్యం కలిగి ఉండాలి, అంటే దాని ఓన్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అలానే కేంద్రానికి అంటే మన ఏదైతే రక్షణ మాత్రమే, అంటే ఏదైతే ఆర్మీ కానీ ఆర్మ్డ్ సపోర్ట్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఫ్రమ్ ఇండియా. అలానే ఏదైతే ఇంటర్నేషనల్ అఫైర్స్ లైక్ అంటే విదేశీ వ్యవహారాలు అంటారు, అలానే మన కమ్యూనికేషన్స్కి రిలేటెడ్గా కానీ ఈ విషయాల్లో మాత్రమే కలిసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఉన్న ఆబ్జెక్టివ్ మనకి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ అనే మెయిన్ ఆబ్జెక్ట్. దీన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్లో రాజా హరిసింగ్ గారు వచ్చేసి సంతకం చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అంటే దీన్ని ఉద్దేశించి ఆర్టికల్ 370 అనేది స్టార్ట్ అవడం, అంటే దీని బర్త్ ఆఫ్ ఆర్టికల్ 370 అంటారు కదా. ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాతనే బర్త్ ఆఫ్ ఆర్టికల్ 70 జరిగింది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ గురించి మనం మాట్లాడాం కదా, దీన్ని గౌరవిస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే రాజ్యాంగంలో 1949లో ఒక తాత్కాలిక నిబంధనగా ఆర్టికల్ 370 తీసుకొచ్చారు. దీనివల్ల జమ్మూ కాశ్మీర్కి తమ సొంత రాజ్యాంగం కానీ తమ సొంత జెండా కానీ తనకి అంటే ఆ జమ్మూ కాశ్మీర్ అనే స్టేట్కి సొంత చట్టాలు అనేది అంటే చట్టాల పరంగా తన పూర్తి నియంత్రణ అంతా కూడా, అంటే ఆ కంట్రోలింగ్ పవర్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఉండేలా ఈ ఆర్టికల్ 370 తీసుకొచ్చారు. అలానే భారత రాజ్యాంగంలో చట్టాలన్నీ కూడా ఇక్కడ వర్తింపచారు, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇండియన్ రిలేటెడ్గా ఏవైనా చట్టాలు లాస్ కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఆ రాష్ట్రం అంగీకారంతో మాత్రమే ఇవి చేయాల్సి ఉంటుంది. అక్కడ అసెంబ్లీలో తీర్మానించుకొని అవి అగ్రీ అయితే వాటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి స్పెషలైజ్డ్ బెనిఫిట్స్తో ఈ ఆర్టికల్ 370 అనేది అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఆర్టికల్ 372తో పాటు ఆర్టికల్ 35A కూడా తీసుకురొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. దీంట్లో ఏంటంటే కొన్ని స్పెషలైజ్డ్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఏంటి, కాశ్మీర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండివిజువల్ ఆఫ్ కాశ్మీర్ వాళ్ళకి స్థిర నివాస హక్కు, అంటే అక్కడ ఉండడానికి, అలానే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అలానే అక్కడ ఏంటి అంటే మన ల్యాండ్ సెల్లింగ్ కానీ బయింగ్ కానీ ఇలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంప్లీట్ హక్కులన్నీ కూడా అక్కడ ఉండే, అంటే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకి మాత్రమే అది వెసులుబాటు.
ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ ఆర్టికల్ 35A కానీ తీసుకొచ్చేసింది ఇండియన్ గవర్నమెంట్. కానీ చాలా సంవత్సరాల పాటు దీని గురించి చాలా డిబేట్స్ అయితే జరిగాయి. సో ఎలాంటి డిబేట్స్ అంటే సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సో ఇది చాలా అంటే కాశ్మీర్కి సంబంధించి వాళ్ళ పరిధిని కానీ వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళ కాశ్మీర్ని పరిరక్షించే విధంగా చూశారు. మరి కొందరు ఎవరైతే దాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంతో కలవలేదు, అంటే దాన్ని సపరేట్గానే చూస్తున్నారు, దాన్ని సపరేట్ చేయాలని చూస్తున్నారు. ఈ విధంగా మనకి డిఫరెంట్ థాట్స్ అనేది అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది ఓవర్ ద ఇయర్స్. అక్కడ మనం చూసుకుంటే అంటే అక్కడ పాకిస్తాన్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే 2019 ఆగస్టు 5న ఈ 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్కి ఏవైతే ప్రత్యేక ఏవైతే రైట్స్ ఉన్నాయి వీటిని మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి తొలగించడం జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా అంటే యూనియన్ టెరిటరీస్గా మార్చడం జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్గా ఇప్పుడు మనం పిలవడం జరుగుతుంది. అంటే ఈ 2 కూడా ప్రజెంట్ వచ్చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజెంట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకి అంటే ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది జనరల్గానే కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు డెఫినెట్గా దాన్ని మనం వ్యతిరేకించడం జరుగుతుంది, కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇది అంటే భారత ఐక్య మంచిది కాదు, లేదా కొంతమంది అంటే ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని, లేకపోతే కొన్ని విషయాల్లో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళు చెప్తే, ఎవరైతే ఆర్టికల్ 370 రద్దుని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా జాతీయ ఐక్యతకి మంచిదిగానే చూశారు. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే డెఫినెట్గా ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కొంత డెవలప్మెంట్ అయితే కనిపించింది, అన్రెస్ట్ అనేది తగ్గింది అని అయితే మనం న్యూస్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అది. మీరేమనుకుంటున్నారు? సో నిజంగానే అంటే ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది ఒక చట్టమైన నిబంధన ఒకటే కాదు, కాశ్మీర్కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఐక్యతకు ఒక అడుగు అని చెప్పొచ్చు. సో దీన్ని రద్దు చేసిన తర్వాత కంప్లీట్ హిస్టరీ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. సో మీరేమంటారు? ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది సరైనదేనా లేదా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అలానే నా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.